ఖైరతాబాద్ గణపతి భక్తులకు దర్శనమిస్తున్నారు. చవితికి ఒక రోజు ముందు నుంచే భక్తులకు గణపయ్య కనువిందు చేస్తున్నారు. ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో సప్తముఖ శక్తి మహాగణపతిగా దర్శనమిస్తున్న ఖైరతాబాద్ గణేష్ ని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఖైరతాబాద్ లో వినాయక చవితి సందడి మొదలైంది. సో వినాయక చవితికి ఒక రోజు ముందుగానే ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు కనువిందు చేస్తున్నాడు. ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణేశుడు భక్తులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం నేను ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర ఉన్నాను. సో ఇప్పటికే విగ్రహ తయారీ పనులన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చవితికి ఒక రోజు ముందుగానే ప్రతి ఏడాదిలాగా ఈసారి కూడా ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఓవైపు శ్రీనివాస కళ్యాణం, మరోవైపు శివపార్వతుల కళ్యాణ ఘట్టంతో పాటు బాలరాముని విగ్రహం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సో ప్రస్తుతం మనము చూస్తున్నాము ఏదైతే ఖైరతాబాద్ మహాగణేశుడు ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో సో 70వ ఏట భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. సో వచ్చేటటువంటి భక్తులకు కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా ఇప్పటికే ఉత్సవ నిర్వాహకులు ఇటు ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. సో రేపు ఉదయం ఏదైతే 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజల్లో పాల్గొనున్నారు. తొలి పూజల్లో మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ కూడా ప్రత్యేక పూజల్లో కుటుంబ సమేతంగా పాల్గొనున్నారు. దాంతోపాటు వీఐపీలు ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున హాజరు కానున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. సో ఉత్సవ నిర్వాహకులు ఉన్నారు, రాజ్ కుమార్ ముదిరాజ్ గారు ఉన్నారు. రాజ్ కుమార్ గారితో మాట్లాడదాము. రాజ్ కుమార్ గారు చెప్పండి, ఈ ఏర్పాట్లు పూర్తయ్యాయి కదా, ఎలా ఉంది సార్, రేపు ఎలా ఉండబోతున్నాయి ఏంటి కార్యక్రమాలు? చూడండి, ఖచ్చితంగా ఈ సంవత్సరం 70 సంవత్సరాలు సెలబ్రేషన్ చాలా ఘనంగా ఉంటుంది. మరి మీరు చూడవచ్చు, నిన్ననే మొట్టమొదటి ఆగమన అనే కార్యక్రమం కూడా చేశాము. మళ్ళీ 9 రోజులు, యాక్చువల్లీ ప్రతి సంవత్సరం 11 రోజులు ఉంటుండే, ఈ సంవత్సరం 9 రోజులు 9 కార్యక్రమాలు అనేది ఉంటాయి అనమాట. ఎట్లంటే మొదటి రోజు పూజాది కార్యక్రమం, ప్రతిష్టాపన పూజ ఉంటుంది. 2వ రోజు సండే కాబట్టి ఏం ప్రోగ్రాం పెట్టుకోదు. మండే వచ్చి శివపార్వతుల కళ్యాణం ఉంటుంది. మరి దాంతోపాటు 1,00,000 రుద్రాక్షలతోని భగవంతుని రుద్రాక్షలు సమర్పించే అవకాశం ఉంది. దాని తర్వాత బుధవారం రోజు వచ్చి 70 హోమకుండాలు పెట్టి మరి 280 జంటలతో పూజ చేసే అవకాశం ఉందన్నమాట. సో సీఎం గారు రేపు ఏ టైంకి రాబోతున్నారు? గవర్నర్ గారు ఉదయం 11 గంటలకు సీఎం గారు వస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ గారు వచ్చే అవకాశం ఉన్నది. ఎంతమంది భక్తులు వచ్చేటటువంటి అవకాశం ఉంది రేపటి మొదటి రోజు కార్యక్రమం? చూడండి, చాలా మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. మీరు ఇప్పుడే చూడొచ్చు, వేలాది మంది భక్తులు వచ్చిపోతూ ఉన్నారు. రష్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. 9 రోజులు ఉంటుంది, 10వ రోజు దర్శనం మాత్రం ఉండదు. మరి ప్రతి ఒక్క భక్తులు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు దర్శించే అవకాశం ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయండి? ఖచ్చితంగా 5 రోజులు అంటే సాంస్కృతిక కార్యక్రమాలు 5 రోజులు కంటిన్యూ ఉంటాయండి. మనం చూడొచ్చు. సో నిర్వాహకులు అయితే మొత్తం ఏర్పాట్లు అయితే పూర్తి చేసినట్టు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఉత్సవ నిర్వాహకులు కూడా ఉన్నారు, బాలకుమార్ గారు కూడా. బాలకుమార్ గారు చెప్పండి, ఈసారి విశిష్టతలు ఎలా ఉండబోతున్నాయి రేపటి కార్యక్రమాలు? రేపు మొదటి పూజకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. 3 గంటలకు మన గవర్నర్ గారు అయినటువంటి విష్ణుదేవ్ వర్మ గారు వచ్చి పూజ చేస్తారు. వారి తర్వాత కిషన్ రెడ్డి గారు, ఇక బట్టి విక్రమార్క గారు వీళ్ళు వస్తున్నారు. కానీ వచ్చేటువంటి భక్తులకు తొందరగా దర్శనం అయిపోయేలా బ్యారికేడ్లు ఈరోజు చేస్తున్నారు. ఈరోజు రాత్రి వరకు బ్యారికేడ్లు వేయడం కంప్లీట్ అవుతుంది. ఎక్కువ వస్తారు. మరీ ఆంధ్రజ్యోతి టీవీ ద్వారా భక్తులకు తెలియజేయడం ఏమనగా, మీరు సొంత వెహికల్ కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ యూజ్ చేయండి. మెట్రో ఉంది, ఎంఎంటీఎస్ ఉంది, బస్ సౌకర్యం ఉంది. మీకు పార్కింగ్కి ఇబ్బంది అవుతుంది. మరీ ఏవిఎం ద్వారా మీకు తెలియజేస్తున్నాం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి భక్తులు. మొత్తానికి అయితే ఇటు ఖైరతాబాద్ గణేశుడి వద్ద ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. దాదాపు 500 మంది పోలీసులు అయితే భారీగా పోలీస్ బందోబస్తు మధ్య ఏర్పాట్లు చేస్తున్నారు. అడుగడుగున సీసీ కెమెరాల పర్యవేక్షణతో కూడా ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చుట్టూ కూడా 4 వైపులా కూడా ఏదైతే ప్రత్యేకంగా బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికైతే చవితికి ఒక రోజు ముందుగానే ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు కనువిందు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, ఖైరతాబాద్.